పెట్టుబడి ప్రపంచంలో ఓపికకి ఎంత పవరుందో తెలుసా? అదెంతో చూపిద్దాం రండి. ఇది ఊరికే చెప్పే మాటలు కాదండోయ్. అక్షరాలా 13 ఏళ్ల ప్రయాణంలోంచి వచ్చిన నిజమైన అంకెల కథ ఇది. ఈ కథ మొత్తానికి ఇదే అసలైన ప్రశ్న. మార్కెట్ క్రాష్ అయినప్పుడు చాలా మందికి అదొక పెద్ద అడ్డంకిలా అంతా అయిపోయిందనిపిస్తుంది. కానీ తెలివైన వాళ్ళకు మాత్రం అదే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అదెలాగో ఈ ప్రయాణంలో మనమే చూద్దాం. ఓకే, మరి ఈ 13 ఏళ్ల జర్నీని మనం స్టెప్ బై స్టెప్ ఎలా చూడాలో చెప్తాను. ముందుగా ఈ ప్రయాణం ఎలా మొదలైంది, ఆ తర్వాత వచ్చిన పెద్ద తుఫానేంటి, దాని తర్వాత వెల్త్ ఎలా పెరిగింది, ఇలా అన్ని చూసి ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన పాఠాలతో ముగిద్దాం. సరే, మన కథ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక 13 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ జర్నీ. దీనికోసం మనం ఒక ఉదాహరణ తీసుకుంటున్నాం. అదేంటంటే 2012 నుంచి 2025 వరకు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్లో ప్రతి నెల ఎస్ఐపి చేస్తే ఏమవుతుందో చూద్దాం. అసలు ఈ ఎస్ఐపి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ పెరిగిందా తగ్గిందా ఇలాంటివేమీ పట్టించుకోకుండా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడమే. ఇదొక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లాంటిది అన్నమాట. ఓకే, కథలోకి డీప్గా వెళ్లే ముందు క్లైమాక్స్ ఏంటో ముందే చూసేద్దామా? ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. 13 ఏళ్లలో పెట్టిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ సుమారుగా 4 లక్షల రూపాయలు. కానీ ఫైనల్గా దాని వాల్యూ ఎంతో తెలుసా? దాదాపు 12 లక్షలు. అంటే దాదాపు 3 రెట్లు పెరిగింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఆ జర్నీని ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ప్రతి పెద్ద బిల్డింగ్కి పునాది స్ట్రాంగ్గా ఉండాలి కదా, అలాగే ఈ ప్రయాణం కూడా నెమ్మదిగానే మొదలైంది. మొదటి కొన్ని సంవత్సరాలు అంటే 2012 నుంచి 2019 వరకు పునాది వేసే దశనమాట. ఈ టైం లైన్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. మొదట్లో యూనిట్లు మెల్లగా యాడ్ అవుతూ వచ్చాయి. తర్వాత 2015 నుంచి 17 మధ్యలో మార్కెట్ పెరిగినప్పుడు కాస్త జోష్ వచ్చింది. కానీ 2018-19 మధ్య మార్కెట్ అటూ ఇటూ కదలకుండా ఫ్లాట్గా ఉండిపోయింది. అక్కడే చాలామంది ఓపిక నశించిపోతుంది. కానీ అసలు సిసల పరీక్ష ఇంకా ముందుంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. మనం డిసిప్లిన్తో ప్రతి నెలా డబ్బులు పెడుతున్నాం కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ గ్రాఫ్ స్ట్రైట్గా పైకి వెళ్తుంది. కానీ మార్కెట్ వల్లేమో మన పోర్ట్ఫోలియో వాల్యూ ఒక రోలర్ కోస్టర్ లాగా పైకి కిందికి వెళ్తుంటుంది. ఈ అప్స్ అండ్ డౌన్స్ చూసి భయపడకుండా ఉండటమే ఇక్కడ అసలైన ఛాలెంజ్. ఇక కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. 2020లో వచ్చిన మార్కెట్ తుఫాను. అదేనండి, కోవిడ్-19 క్రాష్. ఇన్వెస్టర్ల గుండె ధైర్యాన్ని పీక్ లెవెల్లో టెస్ట్ చేసిన టైం అది. మార్చి 2020. ఆ నెలను ఎవరైనా మర్చిపోగలరా? ప్రతిరోజూ మార్కెట్లు పడిపోవడమే. టీవీ చూసినా పేపర్ చూసినా అంతా భయం, కన్ఫ్యూజన్. మన డబ్బులన్నీ పోతాయేమో అని చాలామంది కంగారు పడ్డారు. చూడండి, ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు మన ముందు 2 దారులుంటాయి. ఒకటి, అందరూ చేసే పని, భయపడిపోయి నష్టానికి అమ్మేయడం. రెండో దారి, ఎస్ఐపి ఇన్వెస్టర్ వెళ్లేదారి. ఏమీ మార్చకుండా సైలెంట్గా ప్రతి నెల పెట్టే డబ్బులు పెడుతూనే ఉండటం. ఇలా చేసినప్పుడు మనకు తెలియకుండానే ఒక మ్యాజిక్ జరుగుతుంది. అదేంటంటే మార్కెట్ పడింది కాబట్టి అదే డబ్బుతో మనకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. నిజం చెప్పాలంటే ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నీలో అత్యంత విలువైన సమయం ఇదే. మార్కెట్ దారుణంగా పడిపోయిన ఈ టైమే వీలైనన్ని ఎక్కువ యూనిట్లు కొనుక్కోవడానికి దొరికిన బెస్ట్ ఛాన్స్. మన ఫ్యూచర్ వెల్త్కి అసలైన పునాది పడింది ఇక్కడే అన్నమాట. తుఫాను తర్వాత ప్రశాంతత అంటారు కదా, అలాగే ఈ క్రాష్ తర్వాత వెల్త్ క్రియేషన్ ఫెస్టివల్ మొదలైంది. 2021 నుంచి 2024 మధ్య కాంపౌండింగ్ తన అసలు మ్యాజిక్ చూపించడం స్టార్ట్ చేసింది. మార్కెట్ రికవర్ అవడం స్టార్ట్ అవ్వగానే చూస్తుండగానే ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ 100% దాటిపోయింది. అంటే పెట్టిన డబ్బు డబుల్ అయిపోయింది. అండ్ ఆ స్పీడ్ అక్కడితో ఆగలేదు. రిటర్న్ 150% దాటి ఇంకా పైకి దూసుకుపోయింది. ఇది చూడ్డానికి ఏదో అద్భుతంలా అనిపించచ్చు, కానీ దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. ఈ భారీ వెల్త్ క్రియేషన్కి అసలైన ఫ్యూయల్ ఏంటో తెలుసా? ఆ క్రాష్ టైంలో తక్కువ ధరకి కొన్న యూనిట్లే. ఆ టైంలో చూపిన ధైర్యం, డిసిప్లిన్, అదే ఈరోజు ఈ అద్భుతమైన రిజల్ట్కి కారణం. సిప్ ఇన్వెస్టర్కి ఒక సూపర్ పవర్ ఉంటుందన్నమాట. దాని పేరే కాస్ట్ యావరేజింగ్. మార్కెట్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ఒక స్పెషల్ టెక్నిక్ ఇది. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. మనం ప్రతి నెలా ఒకే అమౌంట్ పెడుతున్నాం కదా, సో ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ యూనిట్లు కొంటాం. అదే ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి. ఇలా చాలా కాలం పాటు చేయడం వల్ల మనం కొన్న యావరేజ్ ప్రైస్ అనేది చాలా తక్కువకి వస్తుంది. ఈ స్లైడ్లో ఆ తేడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇండెక్స్ గ్రాఫ్ ఏమో గుండె ఆగిపోయేలా పైకి కిందికి ఉంటుంది. కానీ ఎస్ఐపి ఇన్వెస్టర్ యావరేజ్ కాస్ట్ గ్రాఫ్ చూస్తే చాలా స్మూత్గా స్టడీగా ఉంటుంది. ఇది మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని టెన్షన్ లేకుండా చేస్తుంది. ఓకే, ఇంత అద్భుతమైన 13 ఏళ్ల జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీ లెసన్స్ ఏంటి? వాటిని ఇప్పుడు చూద్దాం. సిప్ సక్సెస్కి 4 పిల్లర్స్ లాంటివి ఇవి. నంబర్ 1, మార్కెట్ని టైం చేయాలని చూడదు, డిసిప్లిన్ ముఖ్యం. నంబర్ 2, మార్కెట్ పడిపోతే అది శత్రువు కాదు, మిత్రుడు. తక్కువ ధరకి ఎక్కువ కొనడానికి ఒక అవకాశం. నంబర్ 3, కాంపౌండింగ్ మ్యాజిక్ చూడాలంటే లాంగ్ టర్మ్ కంపల్సరీ. అండ్ నంబర్ 4, మార్కెట్ క్రాష్లు భయపెట్టడానికి రావు, అవి పెద్ద పెద్ద అవకాశాలు సృష్టించడానికే వస్తాయి. అయితే ఈ స్ట్రాటజీ ఎవరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది? ఎవరికైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయో వాళ్ళకి. అంటే 10, 15, 20 ఏళ్ల తర్వాత కావాల్సిన డబ్బు కోసం, ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలపై చదువులు లేదా సొంత ఇల్లు కట్టుకోవడం లాంటివి. ఇలాంటి వాళ్లకి ఇదొక బెస్ట్ ఆప్షన్. చివరిగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సంపద అనేది మార్కెట్లను అంచనా వేయడం వల్ల రాదు, మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండడం వల్ల వస్తుంది. టైం, డిసిప్లిన్, ఈ రెండే అతిపెద్ద వెల్త్ క్రియేటర్స్. కాబట్టి అసలు ప్రశ్న మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందని కాదు, అసలు ప్రశ్న ఎంతకాలం ఓపికగా ఉండగలరు అని.